అవతల మనుషులు బాధపడతారేమని వాళ్ళది అసలు నేరం ఉందా లేదనేది తెలుసుకోవాలి. నేను సరే రాజకీయంగా ఉండా నా గురించి ఎన్ని మాట్లాడినా నేను ఇబ్బంది లేదు, నేను మాట్లాడతా తిరిగి. నాకు 30 సంవత్సరాల నుంచి గంగా ప్రసాద్ గారితో పరిచయం ఉంది. నేను ఎంపీగా ఉన్నా లేదా ఎమ్మెల్యేగా ఉన్నా, మేము అప్పుడు కాంగ్రెస్ అయినా ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడైనా ఏ రోజు ఆయన మమ్మల్ని ఆ దృష్టిలో చూడాల, మేము ఆయన ఆ దృష్టిలో చూడాలి. ఒక సహాయం చేస్తాడు ఎవరికైనా, ఏ వ్యక్తికైనా. ఇప్పటి వరకు పౌరుషంగా మాట్లాడిన పరిస్థితి కూడా నేను చూడాలి ఆయన ఇప్పటి వరకు. ఎవరికైనా సహాయం చేసేది తెలుసు, కానీ ఎవరిని నొప్పించడం ఏమి చేయడు. అలాంటి వ్యక్తిని గురించి నువ్వు ఈరోజు ఆయన్ని బజారుకి ఏర్చడం అంటే నీకు ఆయనకి ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గంలో లేదా పెళ్లకూరు మండలంలో కదా ఉండేది అభిమానులు. మొత్తం ఈ 4 నియోజకవర్గాలే కాదు, తిరుపతి జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ చాలామంది ఉన్నారు ఆయన అభిమానులు. ఈరోజు వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకుని ఏంటి సత్యనారాయణ ఈ విధంగా అనవసరంగా మాట్లాడుతున్నాడు, మీరేం చేస్తున్నారు, మమ్మల్ని కూర్చొని చేస్తున్నారు వాళ్ళంతా. ఎక్కడైనా పత్రికా విలేకరులైనా సరే లేదా ఆయనైనా సరే పలానోళ్ళు ఆయన ఇబ్బంది పెట్టినట్టు లేదా ఇంకోటి చేసినట్టు నిరూపించమనండి. ఆయన ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు, తను సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ఎక్కడొచ్చి ఖర్చు పెడుతున్నాడు. ఈ నియోజకవర్గంలో కానీ గూడూరు నియోజకవర్గాలు కానీ ఎంతమంది పేదవాళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు సహాయం చేస్తున్నాడు, పెళ్లి ఆడుతున్నాడు. వీడి వల్ల నా పరువు పోయింది, నాకు నా ఇమేజే పోయింది అని ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసావు. నువ్వు చేసిన పనులకి నీ శాపాలు అయి చుట్టుకున్నాయి, కానీ ఎవరూ దీంట్లో గంగాప్రసాద్ గారి ప్రమేయం కానీ నెలవసుబన్న ప్రమేయం కానీ తెలుగుదేశం నాయకుల ప్రమేయం లేదని ఆ రోజే చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. మా వాళ్ళు చెప్పినట్టు నీకు ఇసుక కేసులు అయితే 15 రోజులకే బెయిల్ వచ్చేసింది, అందరితో నీతో పాటు కేసు పెట్టిన వాళ్ళందరికీ. నీకు రాలేదంటే నువ్వు చేసిన పాపాలు అవన్నీ వెంటాడుతున్నాయి. ఆ జడ్జి అన్నా అంట, ఇంత దుర్మార్గుడు ఎవరా, ఎంత రాక్షసుడు ఎవడా, ఇప్పుడు ఎవడా ఆ చెట్టుకు కట్టేసి కొట్టేసింది ఈ ప్రజాస్వామ్యంలో అని. అంత గనుడు నువ్వు. ఇప్పుడు చేయి చూద్దాం, రాకేష్ రెడ్డిని ఇంకేదన్నది పిలువు, ఆయన జోలికి పో, నీ సంగతి అయితే మేము చూస్తాం. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి శాస్త్రులు అప్పుడు ఏదో చేసినావు, అవి ఉన్నాయి, హజన్ రెచ్చగొట్టాం, బీసీలను రెచ్చగొట్టాం, మనకు వాళ్ళందరూ వచ్చేస్తారనుకుంటే ఇంకా నీ భ్రమ. ఆ గుణపాఠం మేమే నేర్పిస్తాం, నీకు హరిజన్లే నేర్పిస్తారు, అదేమో తప్పదు నీకు. నువ్వు ఇలా విధంగా మాట్లాడి రెచ్చిపోయి రెచ్చగొడుతున్నావంటే అది జరుగుతుంది. నువ్వు ఇంకైనా మానుకో. నాకు తెలిసినంత వరకు నీకు కూడా వయసు వచ్చేసింది, పద్ధతిగా రాజకీయాలు చేసుకో, పద్ధతిగా ఉండు, ఎవరిని తోలనాడబాక, ఎవరిని తిట్టబాక. నువ్వు పార్టీని కావాలంటే మాట్లాడుకో, పార్టీ తప్పు చేస్తే మమ్మల్ని నిలది. మా ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుకిచ్చాడు, మీరు చెప్పినట్టు 6,000 రూపాయలు ఒక ట్రాక్టర్కి ఇసుక కొంటా ఉంటే మీ ప్రభుత్వంలో ఈరోజు 1000 రూపాయలకి ట్రాక్టర్తో తీసుకొని బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఎన్నో ఇల్లు లేచిపోతున్నాయి, ప్రభుత్వ ఇల్లు అవుతున్నాయి, అదేవిధంగా ప్రైవేట్ ఇల్లు అన్నీ కూడా లేచిపోతూ ఉన్నాయి. మరి అది ప్రభుత్వం చేసే సహాయ సహకారాలు. ఆయన్ని దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడేది? ఏది ఏమైనా నీకు బెయిల్ వచ్చింది, మేము కూడా సంతోషంగా స్వాగతించినాం. కోర్టు గౌరవ కోర్టు నీకు నిన్న బెయిల్ ఇచ్చింది కాబట్టి మంచిదే. రావడమే ఎత్తుకోవడం మమ్మల్ని. ఇన్ని రోజులు, 100 రోజులు, 50 రోజులు, 70 రోజులు మేము ప్రశాంతంగా ఉన్నాం, ఒక ప్రెస్ స్టేట్మెంట్ లేకుండా, ఒకరి గురించి మాట్లాడుకుంటా. వచ్చినవో లేదో మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని అయ్యా మేము తప్పు చేయలేదని చెప్పుకోవాల్సి వస్తూ ఉంది నీ గురించి. ఏది ఏమైనా సత్యనారాయణ రెడ్డి, నువ్వు మంచిగా వ్యవహరించు, అనవసరంగా మా మీద బురద చల్లి నువ్వు కూడా చల్లించుకోబాక. నువ్వు చూసుకో, 1 ఏళ్ళు నువ్వు చూపిస్తే 5 ఏళ్ళు నీ వెనక చూపిస్తున్నాయి నీకు. ఆ విధంగా తప్పులు చేస్తుండవు. ముఖ్యంగా అధికారుల్ని ఇబ్బంది పెట్టబాక, అధికారులను బలి చేయొద్దు. అదేవిధంగా ఎలాంటి వివాదాస్పదులు కాకుండా ఉండే గంగాప్రసాద్ గారిని గురించి నువ్వు అసలు మాట్లాడడం కూడా నీకు నైతిక హక్కు లేదని చెప్పని కూడా
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా దళిత శాసనసభ్యులకి తను తోచిన విధంగా తనకు వీలున్నంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఈరోజు ఎన్నికల్లో ఎంతోమంది ఓసీలైనా బీసీలైనా ఎవరైతే కంటెస్ట్ చేస్తుంటారో వాళ్ళంతా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే. ఒక ఎస్సీలే కాదు ఆయన దగ్గర లబ్ధి పొంది ఉండేది. మరి ఆ కులాల గురించి నువ్వు మాట్లాడడంలే. ఒక ఎస్సీలే గురించే సంజీవని గురించో లేదంటే నారాయణ స్వామి గురించి ఎందుకు మాట్లాడతావు? ఎస్సీలంతా అంత సులభనా నీకు? నిజంగా మా చైతన్యరెడ్డి చెప్పినట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎస్సీల మీద అభిమానం ఉన్నా, లేదా ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి నీచుల్ని, ఇలాంటి ప్రజాస్వామ్య పద్ధతి లేనివాడిని వెంటనే అతను సస్పెండ్ చేసి దూరంగా పెడితేనే సూలూరుపేట నియోజకవర్గంలో కానీ వాళ్ళ పార్టీకి ప్రతిష్ట ఉంటుంది. కానీ ఇలాంటి వాడిని పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎప్పుడు రాణించదని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, 2012లో విగ్రహాలు పెడుతుంటే ఏమన్నా పెట్టనిచ్చావా నువ్వు? 1,00,000 కోట్లు తినేశాడు ఆయన కొడుకు సీఎంని అడ్డం పెట్టుకొని. వాడికేంది మనం చేసేదని చెప్పని మాట్లాడినాడు. అటువంటి వాడు ఇప్పుడు అధికారం వచ్చేలేకే జగన్ గారి సైనికులు అని చెప్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి సైనికులు అయితే మేము చంద్రబాబు నాయుడు గారి సైనికులం. నువ్వు సైనికులు నువ్వు ఏ విధంగా ఉంటావు, మేము కూడా అట్నే ఉంటాం. దానికి ఏమో తీసుకోం. వయసు జగన్మోహన్ రెడ్డి 56 సంవత్సరాల వయసు. అతని కాలం బట్టి అతను చేదరించుకున్నాను. అంతేకాదు సత్యనారాయణ రెడ్డి, నీకు కూడా నువ్వు నాకు 2 ఎలక్షన్లో కలిసిమెలిసి చేసాం, బాగానే ఉంది. నువ్వు ఒకటి ఆలోచించు, మనకు 70 సంవత్సరాలు వచ్చేసినాయి నీకైనా నాకైనా. ఇప్పుడు వివాదాలకు పోవాల్సినంత అవసరం లే. మాకన్నా పేరు చెప్పుకునే దానికి ఇద్దరు కొడుకులు ఉండరు, నీకు ఎవరు ఉండరో ఒకసారి ఆలోచించుకో. నీకు వెనక ముందు ఎవరు లేరు, నిన్ను గురించి ఆలోచించేవాడు వాళ్ళు లేరు. పాప మా ఆడబిడ్డలో కుమిలి సస్తా ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకొని పద్ధతిగా నందరితో బాగుండు, రాజకీయాలు చేయి. ఈ పార్టీకి నువ్వు చేసుకో, మా పార్టీకి మేము చేసుకుంటాం. ఎవరికి ప్రజామనం ఉంటుందో వాళ్ళు గెలుస్తారే. కానీ నువ్వు అనవసర వివాదాలు తీసుకొచ్చి మేము కూడా వివాదాలకు వచ్చేటట్టుగా నువ్వు ప్రేరేపిస్తున్నావు. ఇప్పుడు మేము గమ్మునున్నాం, నువ్వు ఇప్పుడు వచ్చి రెచ్చగొడుతున్నావు. నిజంగా దీని మీద కేసు ఇవ్వాలి మేము. నువ్వు వచ్చి ప్రేరేపించి మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ నియోజకవర్గంలో వివాదాలు రేకెత్తిచ్చే పని అయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా మరి ఇక్కడ ఉరుసులు జరిగినా, జాతరలు జరిగినా, లేదా సూలూరుపేటలో ఏదన్నా సీఎం గారు ప్రోగ్రాం జరిగినా ఎంతో సమర్థవంతంగా తన స్టాఫ్ను పెట్టుకొని ఎక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా, ఎక్కడ ఎలాంటి ప్రపంచాలు లేకుండా, ఎక్కడ చిన్న సంఘటనలు కూడా లేకుండా శాంతి భద్రతలను ఎంతో చాకచక్యంగా నడిపిస్తాడు అతను. ఆయన ఎందుకు ఆపాదిస్తావు? ఆయన డ్యూటీ ఆయన చేశారు. నువ్వు చేసావు ఇంకా దుర్మార్గాలు. నువ్వు ఎంతమంది దగ్గర నువ్వు తీసుకోలేదు, ఎంతమందికి నువ్వు డబ్బు ఇవ్వలేదు. ఒక దళితుడు 30,000 కోసం ఆయన గొంతు కోసి అతను జీవితాన్ని నాశనం చేసావు నువ్వు. బాబీ అనే సిఐని 30,000కి